హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు అయితే చిక్కుడుకాయ టమాటా అయితే చేస్తున్నాం ఫ్రెండ్స్. దీంట్లో పచ్చిమిర్చి చేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి వచ్చేసి నాటు చిక్కుడుకాయలు ఇంటికాడ నుంచి తెచ్చాము, ఊరు నుంచి. ఇప్పుడైతే కర్రీ అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఫస్ట్గా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. రెండు ఎండుమిర్చి వేసుకొని తాలింపు గింజలు వేసుకోవాలి వేడెక్కిన వెంటనే. ఈ చిక్కుడుకాయలో వచ్చేసి మెగ్నీషియం, ఐరన్, ఫాస్ఫరస్, జింకు, పీచు పదార్థాలు, కాల్షియం, పోలిక్ ఆమ్లం, మాంసకృతులు వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి ఫ్రెండ్స్ ఈ చిక్కుడుకాయ కూరలో. దీంట్లో పీచు పదార్థం ఎక్కువ ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్లు కూడా ఉంటాయి, విటమిన్లు కూడా ఉంటాయి. వంద గ్రాముల చిక్కుడుకాయలో దాదాపు 300 పైగా నీరే ఉంటుంది. అలాగే చిక్కుడుకాయలు అనేవి రోగనిరోధక శక్తిని కూడా పెంచుతుంది. ఇవి తింటే చాలా మంచిది, మీరు కూడా ట్రై చేయండి. అలాగే చిక్కుడుకాయలను కట్ చేసుకొని వాష్ చేసుకొని అయితే దీంట్లో కలిపేసుకోవాలి. పసుపు కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. ఇవి క్యాన్సర్ వంటి సమస్యలను కూడా ఈ చిక్కుడుకాయ అంటే దూరం చేస్తుంది. విటమిన్ డి ఎముకలు దృఢంగా మారుతాయి చిక్కుడుకాయ కూర తినటం వల్ల. ఇంకా బాలింతలు, వ్యాయామం చేసేవాళ్ళు, అంటే ఎక్సర్సైజ్ చేసేవారు వీటిని తీసుకోవడం చాలా అంటే చాలా మంచిది ఫ్రెండ్స్. ఈ చిక్కుడుకాయ కూరలో ఇది స్టాక్ పెట్టుకోవాలంటే ఎండబెట్టుకొని కూడా యూజ్ చేసుకోవచ్చు మనకి సీజన్ లేనప్పుడు. అలాగే టమాటాలను కూడా కట్ చేసి కలుపుకున్నాను. ఈ చిక్కుడుకాయలు తినటం వల్ల డైట్ ఫాలో అయ్యే వాళ్ళు ఏం చేయాలంటే, చిక్కుడుకాయ తినటం వల్ల దీంట్లో పీచు పదార్థం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అరుగుదల తక్కువ అవుతుంది కాబట్టి ఆకలి అనేది తొందరగా కాదు. ఈ చిక్కుడుకాయ పేగు క్యాన్సర్ను కూడా నయం చేస్తుంది ఫ్రెండ్స్. అలాగే కొన్ని పచ్చిమిర్చి అయితే తీసుకున్నాను. మనకి హెల్త్కి ఎండుమిర్చి కన్నా పచ్చిమిర్చి ఎక్కువ డైజెషన్ అవుతుందంట. కానీ పచ్చిమిర్చి తింటేనే మంచిది ఎండుమిర్చి కంటే. పచ్చిమిర్చి కారం అయితే వేస్తున్నాను. పచ్చిమిర్చి కారంతో అయితే చిక్కుడుకాయ టమాటా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా చిక్కుడుకాయ వల్ల డయేరియా, మధుమేహం, కొలెస్ట్రాల్ వంటి సమస్యలు కూడా దూరం చేస్తుంది చిక్కుడుకాయ కూర అయితే. వీటిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు వృద్ధాప్యం కారణం, అంటే ఏజ్ పోయే కొద్దీ వచ్చే వ్యాధులు కూడా ఈ చిక్కుడుకాయ నయం చేస్తుందంట. ఆ ఏజ్ పోయే కొద్దీ వచ్చే వ్యాధులు ఉంటాయి కదా, వాటిని దూరం చేస్తుంది ఈ చిక్కుడుకాయ కూర. ఇంకా గుండె ఆరోగ్యానికి కూడా ఇవి ఎక్కువ యూజ్ అవుతుంది. ఇంకా సెలీనియం, మాంగనీస్ వంటి ఖనిజాలు కూడా ఈ చిక్కుడుకాయ కూరలో ఉంటాయి. ఇంకా చిక్కుడుకాయ కూర తినటం వల్ల మనకి నిద్ర పట్టనప్పుడు ఈ చిక్కుడుకాయ కూర ఎక్కువ తినటం వల్ల నిద్ర వచ్చే ఛాన్సెస్ కూడా ఉంటాయి. ఇంకా అమోనియా ఆమ్లాలు, శరీరంలో హార్మోన్లు ఏమన్నా ఇన్బ్యాలెన్స్ ఉంటే ఈ చిక్కుడుకాయ కూర తినటం వల్ల కూడా ఇన్బ్యాలెన్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయి. ఇంకా పొటాషియం, కండరాల సమస్యకు ఈ చిక్కుడుకాయ కూర తినాలి ఖచ్చితంగా. చూసారా, బాగా ఉడికింది. కొంచెం సాల్ట్ కూడా వేసుకున్నాను ఫ్రెండ్స్. వెదర్ అయితే చాలా బాగుంది బయట అయితే. నా ఛానల్ ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే ఒక లైక్ అయితే ఇవ్వండి.
చూసారా కూర అయితే చాలా బాగా రెడీ అయింది. సీజనల్ వెజిటేబుల్స్, సీజనల్ ఫ్రూట్స్ కంపల్సరీ తినాలి ఫ్రెండ్స్. అప్పుడే మనకు రోగనిరోధక శక్తి అనేది మనకు అందుతుంది. సాల్ట్ అయితే చూసుకొని వేసుకోవాలి. అప్పుడు కొంచెం వేసుకుంటాం కదా మిక్సీ పట్టేటప్పుడు, ఇంకొంచెం చూసుకొని వేసుకోవాలి. ఈ చిక్కుడుకాయలు ఎక్కువగా శీతాకాలంలోనే పండుతాయి. విటమిన్లు ఏ, B1, B2, B3, B5, B6, B9 ఉంటాయి. విటమిన్ సి, విటమిన్ కే వంటివి కూడా ఈ చిక్కుడుకాయలో ఉంటాయి. గోరు చిక్కుడుకాయలో కూడా ఉంటాయి ఫ్రెండ్స్. జీర్ణ వ్యవస్థకి ఈ చిక్కుడుకాయ కూర తింటే చాలా మంచిది. షుగర్ పేషెంట్లకి వీళ్ళందరూ చిక్కుడుకాయ కంపల్సరీ తినాలి. నా ఛానల్ ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోండి, తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకుండా. చూసారా, ఫ్రై కన్నా కూర చేసుకొని తింటే మనకు ఎక్కువ ప్రోటీన్స్ అనేవి అందుతాయి. మూత పెట్టుకుంటే తొందరగా మగ్గుతాయి. ఇవి అయితే మాడకుండా అప్పుడప్పుడు తిప్పుకుంటూ ఉండాలి. కొంచెం మగ్గనిచ్చి అప్పుడప్పుడు మూత తీసుకొని తిప్పుకుంటా కలబెట్టుకుంటూ ఉండాలి ఫ్రెండ్స్. లాస్ట్లో కొంచెం మసాలా మీ ఇష్టమైతే వేసుకోండి, లేకుంటే లేదు. కొంచెం వేసుకున్నాను నేనైతే. ఇన్ని లాభాలు ఉన్నాయని తెలిసిన తర్వాత కూడా తినకుండా ఉండకండి, ఖచ్చితంగా తినండి కూర. చూసారా, కూర అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఒక 2 నిమిషాలు ఉంచుకొని దీన్ని చేసుకోవటమే. కొంచెం మసాలా అయితే వేసుకొని కళాయి పెట్టుకోవాలి. చిక్కుడుకాయ టమాటా పచ్చిమిర్చి కర్రీ రెడీ. నచ్చిన వాళ్ళు తప్పకుండా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి గంట బెల్ కొట్టండి. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.